సో క్రైస్తవునికి ఆశీర్వాదం అనేది శ్రమ అనే మాట. సో శ్రమ అనేది విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క ఉపకరణంగా మనం భావిస్తే దాన్ని ఎప్పుడు కూడా నో అని చెప్పలేం. అందుకని శ్రమ రాగానే మనం ఏం చేయాలనుకున్నాం? కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం కదా. పోయిన తర్వాత కాదు, వచ్చినప్పుడే. అలా పెట్టుకున్నప్పుడు ఆ శ్రమ మనకి శ్రమగా అనిపించదు. గుర్తుపెట్టుకోండి, శ్రమలో మనతో దేవుడు ఎక్కువ అధికంగా ఉంటారు. చదవండి ఒకసారి, నేను వచ్చి చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ చదువుదాం. 2 కొరింథీ పత్రిక 12:9 చదువుదాం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా ఆశ్చర్యపడుదును. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు కింద ఫుట్ నోట్లో మాట వేశారు, అంకేసి కింద ఏమని చెప్పండి? కప్పు నిమిత్తం అనే మాట. మీకు 2 పిల్లలు అనుకోండి. ఆ 2 పిల్లలు ఒక జ్వరం వచ్చింది. ఎవరిని ఎత్తుకుంటారు? జ్వరం వచ్చిన వాడినా బాగున్నా ఆయన సంకన వేసుకున్నారు. ఈ ఏడుస్తున్నాడు కింద పడి. ఈ ఎత్తుకుంటారా కొడతారా? కొట్టే ముందు ఏమంటారు చెప్పండి? వీడికంటే బాగాలేదు, ఏనిగిలా ఉన్నా, నీకేమైందిరా అంటారు. అథవా 2 మీ పిల్లలేగా, 2 మీ పిల్లలే. ఇప్పుడు సంకరం ఉంది ఎవరు? జబ్బు వచ్చినాడు. బాగున్నాడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు కదా. ఇప్పుడు శ్రమ మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి సమీపంగా తీసుకొస్తుంది అనే మాట. ఈ మాట దగ్గర భక్సింగ్ గారు ఒక మాట అనేవారంట. ఏమనంటే, దేవుడు అనుమతిస్తే వద్దనొద్దు, కావాలని ఆలోచించి అడగొద్దు. ప్రభు నా శ్రమ అని అడగొద్దు, ఇస్తే వద్దనొద్దు. ఎందుకంటే అంటే మన శ్రమల్లో మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మన దగ్గర ఉన్నాడు. ఒక మాట అందాం, తల్లికి అంత దూరం ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? బుధాన్ని వేసుకుంది కదా, ఎంత దగ్గర ఉంటాడు చెప్పండి? కాబట్టి నా బలహీనతల్లో ఏంటంట అక్కడ రాయబడిన మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందు నేను బహుగా సంతోషిస్తా ఉన్నాను. ఏం సంపడు సంతోషం? ఆయనకి కప్పు నిమిత్తం అనే మాట. కృప ఏం చేసిందంటే ఆయన్ని కప్పుతుంది అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం శ్రమలలో ఇవ్వకుండా వెళతా ఉన్నప్పుడు ఎంత ఆనందించాలి. ప్రభా, నన్ను నమ్మావు, నాకు అనుమతించావు. నన్ను నమ్మావు, నాకు అనుమతించావు. అనుమతించావు అంటే నీ కృప నా తోడు ఉంటుంది. సో నీ కృప నా తోడు ఉంటే అర్థమవుతాం మీ మాటలు. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. సరే, ఇప్పుడు చెప్పండి, కృప కప్పడం అంటే కృప నాతో ఉండగా ఎందుకు దిగులు పడాలా?